రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలకు వర్క్షాప్. ఎస్ఐఆర్ ప్రక్రియపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం. దేశంలో 18వ రైల్వే జోన్గా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏపీ ప్రజల చిరకాల కల నెరవేరిందన్న డిప్యూటీ సీఎం పవన్. రాష్ట్ర మౌలిక వస్తువులకు మరింత బలం చేకూరుతుందని వెల్లడి. ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే మంత్రికి పవన్ కృతజ్ఞతలు. కాళేశ్వరంలో నేటితో ముగియనున్న సరస్వతి అంత్య పుష్కరాలు. చివరి రోజు కావడంతో పోటెత్తిన భక్తులు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు, నదీమాతకు ప్రత్యేక పూజలు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి బారులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద వైసీపీ నిరసనలు. యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు. డిఎస్సిలో అక్రమాలు, లోపాలను నిరసిస్తూ కలెక్టరేట్ల వద్ద ధర్నా. హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు. 13 మందిని అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు. ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తూ 100 కోట్లు కొల్లగొట్టిన ముఠా. ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు. కొన్ని చోట్ల ఎండలు, పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు. నేడు పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు. ఇక అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరులో పిడుగులతో కూడిన వర్షాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న వెంకన్నను దర్శించుకున్న 90,000 మంది భక్తులు. నిన్న బాలాజీ హుండీ ఆదాయం 3,85,00,000. ఢిల్లీలో అగ్ని ప్రమాదం. విద్యాశాఖ భవనంలో చెలరేగిన మంటలు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే యత్నం.